ముత్యాల ముగ్గు అనే ఓ చిన్న చిత్రం 50 ఏళ్ల క్రితం విడుదలయ్యి తెలుగు ప్రేక్షకుల్లో అలజడి సృష్టించింది. ఎవరి నోట విన్నా బాగుందనే మాట పదే పదే వినిపించి థియేటర్స్కు వెళ్లేలా చేసింది. ఆ చిత్రంలో 2-3 తప్ప మిగిలిన వాళ్ళు అంతా కొత్త నటీనటులే నటించారు. ముత్యాల ముగ్గులో హీరో హీరోయిన్లుగా శ్రీధర్, సంగీత నటించారు. చాలా బాగా చేశారు అనే పేరు వచ్చినా ఆ తర్వాత వీరిద్దరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఒక సూపర్ హిట్ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లకు అవకాశాలు వెల్లువలా వస్తాయి. కానీ శ్రీధర్, సంగీత విషయంలో అలా జరగలేదు. ముఖ్యంగా శ్రీధర్కు ముత్యాల ముగ్గు చిత్రం తర్వాత వెంటనే రాకపోవడానికి కారణాలు ఏమైనా అలా 150 చిత్రాల వరకు హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి చిత్ర పరిశ్రమలో తను ఉన్నానని అనిపించుకున్నారు శ్రీధర్. ఏ వేషం వేసినా అందులో ఇతర నటుల్ని అనుకరించకుండా తన సొంత బాణీనే నమ్ముకున్నారు శ్రీధర్. కొన్ని చిత్రాల్లో హీరోగా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన శ్రీధర్ బెదరకుండా ముందుకు సాగిపోయారు. రాని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడకుండా వచ్చిన వేషాలు చేసుకుంటూ పోయారు. టీవీ సీరియల్స్లో అవకాశాలు అంగీకరించలేదు. వ్యాపార రంగంలో ప్రవేశించి అక్కడ లాభాలు చవిచూశారు శ్రీధర్. నా అభిమాన నటుల్లో శ్రీధర్ ఒకరు. ఆయనకు ఎటువంటి పాత్ర ఇచ్చినా పంచరంగుల్లో పెంచుకునే సమర్థత కలిగిన నటుడు అంటూ దర్శకుడు బాపు ఓ సందర్భంలో నటుడు శ్రీధర్ని ప్రశంసించారు. బొమ్మలు గీయడంలోనే కాదు, తీయడంలోనూ మేటి అయిన బాపు నుండి ఇటువంటి ప్రశంస రావడం సామాన్యమైన విషయం కాదు. బాపు దర్శకత్వంలోనే రూపుదిద్దుకున్న ముత్యాల ముగ్గు చిత్రం సాధించిన విజయం తరువాత శ్రీధర్ను చూసి పరిశ్రమకు మరో మంచి కథానాయకుడు వచ్చాడన్న ఆశాభావం కలిగింది. ఆరంభంలో హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రీధర్ ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి, ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి, ఇలాంటి వివరాలు సేకరించి ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. నిండైన విగ్రహం, చక్కని ముఖవర్చస్సు, నటనానుభవం కలిగిన శ్రీధర్ కృష్ణా జిల్లాలోని గన్నవరం తాలూకు కొమ్మమురు గ్రామస్తుడు. సూరపనేని రామయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1939లో పుట్టారు. బాధ్యతలు లేని జీవితం కావడంతో ఆడుతూ పాడుతూ హై స్కూల్ చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి వివి కాలేజీలో BA చదివారు. 1961లో సెక్రటేరియట్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించారు. అప్పుడే నాటకాల మీద ఆసక్తి కలిగింది. ఆంధ్ర నాటక పరిషత్ ప్రారంభించిన పోటీల్లో శ్రీధర్ పాల్గొనేవారు. 1966లో ఇంటర్ స్టేట్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా మైసూర్, కేరళ రాష్ట్రాల్లో ఆంధ్రశ్రీ నాటకాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. కాకినాడలో ఆంధ్రశ్రీ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నాటక రచయిత పడాల రామారావు 1967లో రాజమండ్రిలో పౌర సన్మానం చేశారు. తన శ్రేయోభిలాషి రంగస్థల ప్రముఖుడు జీవి సుబ్బారావు ప్రోత్సాహంతో నవభారతి కళా నిలయం పేరుతో సమాజాన్ని నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు శ్రీధర్. శ్రీధర్ తమ్ముడు శేషగిరిరావు చెన్నైలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన సలహాతో తను చెన్నై చేరుకున్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తెల్లా పెళ్ళామా చిత్రంతో శ్రీధర్ సినీరంగ ప్రవేశం చేశారు. అందులో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది పాటలో కాలేజ్ స్టూడెంట్గా శ్రీధర్ కనిపిస్తారు. 1969 నుంచి సిఐడి రాజు, విజయం మనదే, రౌడీలకు రౌడీలు, ధర్మదాత, రైతు బిడ్డ తదితర చిత్రాల్లో నటించారు. జగ్గయ్య హీరోగా నటించిన శభాష్ పాపన్న చిత్రంలో విలన్గా నటించారు. అలాగే శోభన్ బాబు నటించిన మైనర్ బాబు చిత్రంలో శ్రీధర్ను మొదట మెయిన్ విలన్గా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ట్రీట్మెంట్లో చేసిన మార్పుల వల్ల విలన్ వేషం మారిపోయి చిన్న పాత్ర పోషించాల్సి వచ్చింది. ఆ తర్వాత విశాలి చిత్రంలో హీరోగా నటించడంతో శ్రీధర్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది.
ఆ తర్వాత జీవితాశయం, ప్రేమలు పెళ్ళిళ్ళు, అభిమానవంతులు తదితర చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. శ్రీధర్ చాలా సౌమ్యుడు, మితభాషి, మందస్మితుడు. ముత్యాలముగ్గు చిత్రంలో ఆయన స్వభావానికి తగ్గ పాత్ర దొరికింది. సినిమాలో శ్రీరామచంద్రుడు లాగానే కనబడ్డారు. ముత్యాలముగ్గు చిత్రం మామూలు విజయం సాధించలేదు. కథాబలం, బాపు రమణల ప్రతిభతో ఆ సినిమా 25 వారాలు ఆడింది. శ్రీధర్కు హీరోయిన్గా నటించిన సంగీతకు ఎంతో ఎంతో మంచి పేరు వచ్చింది. అయితే ఇంత ఘన విజయం తర్వాత కూడా శ్రీధర్కు కొత్త అవకాశాలు ఏమీ రాలేదు. 107 రోజులకు పైగా ముత్యాలముగ్గు చిత్రం విజయ వార్తలు వినడం తప్ప ఒక్క కొత్త చిత్రం కూడా ఆయనకు రాలేదు. మళ్ళీ దర్శకుడు బాపు భక్త కన్నప్ప చిత్రంలో శ్రీధర్ను దృష్టిలో పెట్టుకొని ఒక రఫ్ క్యారెక్టర్ సృష్టించారు. ఆ పాత్రను అద్భుతంగా పోషించారు శ్రీధర్. అంతవరకు ఇంట్లో ఖాళీగా కూర్చున్న శ్రీధర్ భక్త కన్నప్ప తర్వాత బిజీ అయ్యారు. అలాగే అడవి రాముడు చిత్రంలో ఆయన చేసిన పాత్ర కూడా పేరు తెచ్చింది. ఎన్టీఆర్ చిత్రాలు డ్రైవర్ రాముడు, జస్టిస్ చౌదరి, శ్రీరామ పట్టాభిషేకం, బంగారు మనిషిలో నటించారు. అలాగే హీరో కృష్ణ నటించిన చాలా చిత్రాల్లో శ్రీధర్ మంచి పాత్రలు పోషించారు. అమెరికా అమ్మాయి, పల్లెసీమ చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. అయితే నటుడికి ఉండాల్సిన కనీస అవగాహన శ్రీధర్కు మొదట్లో లేకపోవడంతో దర్శకులని, నిర్మాణ సంస్థలను ఎన్నుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. పెళ్లి కాని పెళ్ళి, సీత గీత దాటితే, మార్పు, అంగడి బొమ్మ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వీటిల్లో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కావడంతో ఆశించిన విజయం సాధించలేదు. అలాగే డ్రైవర్ రాముడు చిత్రంలో సెకండ్ హీరో వేషం ఇస్తానని చెప్పి శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో గుహిడి పాత్ర చేయించారు ఎన్టీఆర్. శ్రీధర్ కెరీర్కు అది కొంత మైనస్ అయింది. శ్రీధర్ ఫ్యామిలీ టైప్ పాత్రలకే పనికి వస్తాడని ముద్రపడింది. భక్త కన్నప్ప, రాముడు రంగడు చిత్రాల్లో లాగా రఫ్ క్యారెక్టర్లు, సాహసాలు చేసే యాక్షన్ హీరోల పాత్రలు చేయాలని శ్రీధర్ ముచ్చటపడ్డారు. కానీ ఆయన కోరిక తీరలేదు. శ్రీధర్ నటించిన చిత్రాల్లో బాపు, గోరంత దీపం ఒకటి. ఇందులో ఆయన సరసన వాణిశ్రీ నటించారు. ఒకప్పుడు అందరి మన్ననలు పొందిన ఒక వేణువు వినిపించను అంటూ సాగే పాట అమెరికా అమ్మాయి చిత్రంలో శ్రీధర్ మీద చిత్రీకరించిందే. కోదండ రామిరెడ్డి తొలి చిత్రం సంజయ్లోనూ ఆయన హీరోగా నటించారు. ఈనాడు చిత్రాన్ని మొదట శ్రీధర్ హీరోగానే తీద్దామని హీరో కృష్ణ అనుకున్నారు. ఆ తర్వాత కథలో మార్పులు చేర్పులు జరిగి హీరో పాత్రను కృష్ణ పోషించారు. కరుణామయుడు, యశోదా కృష్ణ, సీతామహాలక్ష్మి, బొమ్మరిల్లు, సీతారామ కళ్యాణం, జాతర, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, కలియుగ రావణాసురుడు, మాయదారి కృష్ణుడు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాల్లోని పాత్రలు శ్రీధర్కి మంచి పేరు తెచ్చాయి. ఇక శ్రీధర్ వ్యక్తిగత విషయానికి వస్తే చిత్ర పరిశ్రమలోకి రాకముందే ఆయనకు వివాహం అయ్యింది. 1965 జూన్ 17న రత్నకుమారి మెడలో తాళి కట్టారు. పెళ్లి అయ్యాక ఉద్యోగంలో చేరారు శ్రీధర్. ఈ దంపతులకు 3 ఆడపిల్లలు, నవభారతి, కృష్ణశ్రీ, విజయలక్ష్మి. మద్రాసులో కాపురం పెట్టిన తొలి రోజుల్లో భర్త ఫ్యాన్ మెయిల్ను రత్నకుమారి చూసేవారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదుకు తరలి రాక మునిపే ఇక్కడికి చేరుకున్నారు. దూరదృష్టి కలిగిన శ్రీధర్ అప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. ఇహ మేకప్ వేసుకునే తీరిక ఆయనకు లేకపోయింది. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తీసిన గోవిందా గోవిందా శ్రీధర్ నటించిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. చివరి రోజుల్లో ఆయనకు పిచ్చి పట్టిందని, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని జరుగుతున్న ప్రచారంలో నిజం ఏమాత్రం లేదు. ఆర్థికంగా ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే చివరి రోజుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడ్డారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో 2007 జూలై 11న శ్రీధర్ కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.